మన భారతదేశంలో సినిమాకి రాజకీయాలకి చాలా పెద్ద బంధమే ఉంది. తెరపై హీరోలుగా అలరించిన ఎంతో మంది తారలు బయట ప్రజా నాయకులుగా మారి ఏకంగా రాష్ట్రాలే పాలించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత నుంచి మొదలు పెడితే ఇటీవల తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ వరకు ఎందరో సినీ రంగానికి రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపించారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. అదేంటి అంటే అక్కినేని కుటుంబపు కొత్త కోడలు నటి శోభితా ధూళిపాళ్ల రాజకీయాలపై చేసిన కామెంట్స్. తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని రంగానికి ఉన్న ప్రత్యేకత వేరు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు స్థాపించిన ఈ వారసత్వాన్ని ఆయన కుమారుడు కింగ్ నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్ ఎంతో గౌరవంగా ముందుకు తీసుకెళ్తున్నారు. టాలీవుడ్ లోని దాదాపు అన్ని పెద్ద కుటుంబాల వారు ఏదో ఒక సమయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాలకు వచ్చారు. కానీ అక్కినేని కుటుంబం మాత్రం దశాబ్దాలుగా రాజకీయాలకు వ్యూహాత్మకంగా దూరంగానే ఉంటుంది. నాగార్జున గారికి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, విభిన్న పార్టీల అధినేతలతో మంచి స్నేహ బంధాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ప్రత్యక్షంగా ఏ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లలేదు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం సినిమాలు, బిజినెస్, అన్నపూర్ణ స్టూడియోస్, సేవా కార్యక్రమాలు వీటికే పరిమితం అవ్వడం అక్కినేని వారి శైలి. నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన శోభితా ధూళిపాళ్ల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ టైంలో ఆమెకు రాజకీయాలకు సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది. సాధారణంగా అక్కినేని ఇంట్లోని వారు రాజకీయ ప్రస్తావన వస్తే పెద్దగా స్పందించారు. కానీ శోభిత మాత్రం పాలిటిక్స్ పై తనకున్న ఆసక్తిని, తన అభిప్రాయాలను చాలా ఓపెన్ గా మాట్లాడారు. దశాబ్దాలుగా పొలిటికల్ స్క్రీన్ నుంచి దూరంగా ఉన్న అక్కినేని కుటుంబం నుంచి శోభిత ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో అక్కినేని కాంపౌండ్ నుంచి భవిష్యత్తులో ఏమైనా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అనే చర్చ నెట్టింట మొదలైంది. శోభితా ధూళిపాళ్ల తన రాజకీయ భావజాలం గురించి మాట్లాడుతూ నాకు వామపక్ష భావజాలం చాలా ఎక్కువ అని ఆమె స్పష్టం చేశారు. నేను వామపక్ష భావజాలం ఉన్న లిబరల్ని. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా కమ్యూనిజమే విజయం సాధిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో సాధారణంగా నటీమణులు తమ కెరియర్ దెబ్బతింటుంది అనే భయంతోనో లేదా వివాదాలకి దూరంగా ఉండాలనో తమ రాజకీయ అభిప్రాయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. కానీ శోభిత ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్ గా తన ఐడియాలజీ గురించి చెప్పడం విపరీతమైన చర్చకు దారితీసింది. ఇక ఇటీవల శోభిత గర్భం దాల్చారని, అక్కినేని ఇంట త్వరలోనే గుడ్ న్యూస్ వినపడబోతోంది అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నాగచైతన్య, శోభిత ఇద్దరు స్పష్టత ఇచ్చి ఆ ఊహాగానాలకు ముగింపు పలికారు. తమిళనాట విజయ్ లాంటి హీరోలు రాజకీయాల్లో ముందడుగు వేస్తుంటే ఇటు తెలుగులో శోభిత చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. శోభిత కేవలం తన అభిప్రాయాలు పంచుకోవడానికి పరిమితమయ్యారా, లేక నిజంగానే భవిష్యత్తులో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక రాజకీయ నాయకురాల్ని చూడబోతున్నామా అనేది కాలమే సమాధానం చెప్పాలి.